మ్యాథ్స్లో వీక్ అని మీరే చెప్తున్నారు. రోజు ఒక 2 ట్రిక్స్ చెప్తాను. రీకాల్ అండ్ మా పాప అత్త బాబాయ్ పిన్ని నాన్న. అదేంటి ఎట్లున్నారు అందరూ? మీ పిల్లలు మ్యాథ్స్లో వీక్ అని ఎవరు చెప్తున్నారు? మీరా, టీచర్సా, లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్సా? సో ఎవరా కాదు, మీ పిల్లలు మ్యాథ్స్లో వీక్ అని మీరే చెప్తున్నారు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నారు కదా. సో అయితే నేను మీకు ఈరోజు ఒక 2 ట్రిక్స్ చెప్తాను. నెక్స్ట్ 15 days ఈ ఛాలెంజ్ ఫాలో అవ్వండి. సో కంపల్సరీ మీ పిల్లవాడి మెమరీ పవర్లో సరే అన్నయ్య నువ్వమ్మా, మీ పిల్లవాడి మెమరీ పవర్ ఇంకా మ్యాథ్స్ చేసే టెక్నిక్లో కూడా చేంజ్ వస్తుంది. సరే, మనం రోజుకి పిల్లలతోటి ఎంత టైం గడుపుతున్నాం మీకు తెలుసు. సో ఈ ఉన్న బిజీ లైఫ్లో పిల్లలతో గడపడానికి కనీసం ఒక్కొక్కరికి అయితే 10 minutes కూడా ఉండట్లేదు. సో ఇది కూడా వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా సో జనరల్ ఏంటంటే మ్యాక్సిమం పేరెంట్స్ జీన్సే పిల్లలకైతే పాస్ అవుతాయి. అంటే మనం ఏ ఐక్యూలో ఉంటామో పిల్లలు కూడా ఇంచుమించు అదే ఐక్యూలో ఉంటారు. కాకపోతే మనం చిన్న చేంజెస్ అంటే ప్రాక్టీస్ చేస్తాను ఇట్లా మాడిఫై చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే రీకాల్ అండ్ రికగ్నైజేషన్. రీకాల్ అండ్ రికగ్నైజేషన్ మెథడ్. సో ఈ మెథడ్ కనుక ఫాలో అయితే మీ పిల్లలు ఈజీగా మ్యాథ్స్ అయితే చేస్తారు. ఓకేనా? నువ్వు అన్నయ్య నువ్వు. ఇంకా మీకు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా నుండి. ఒక గద్ద తన పిల్లకి అంటే చిన్న పిల్లకి సో తనకేంటంటే మాంసాహారి కాబట్టి సో మాంసం ముక్కలుగా చేసి తన గూడి వద్దకే తెచ్చి సో పెట్టేది. ఇలా చాలా కాలం జరిగింది. కొన్నాళ్ళకి ఈజీగా వస్తుంది కాబట్టి ఆ గద్ద పిల్ల కూడా టైం వచ్చినా సరే ఎగరటానికి ఇబ్బంది పడుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ గద్ద ఆ కొండ మీద నుంచి ఆ గద్ద పిల్లని అయితే తోసేస్తుంది. సో కొంత దూరం ఇబ్బంది పడతా చివరికి ఆ గద్ద రెక్కలు ఇచ్చి సో ఆడుకోవటం మొదలు పెడుతుంది. అంటే మనం ఏంటంటే పిల్లల పని కూడా మనమే చేస్తున్నాం. సో వాళ్ళకి ఒక టాస్క్ లాగా కనీసం చిన్న విషయాలు కూడా వాళ్ళ చేత చేయకుండా సో మొత్తం పేరెంట్స్ చూసుకోవటం వల్ల సో అది కూడా వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది, అంటే మీ పిల్లల మీద. సో ఇంకా సర్ప్రైజ్ అంటే సో వాళ్ళకి అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి, అంటే ఒక టాస్క్ లాగా. సో వాళ్ళు టాస్క్ చేసినప్పుడు వాళ్ళు ప్రోత్సహించాల్సింది పేరెంట్సే. సో అప్పుడు మాత్రమే వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. అలాగే కొన్ని గిఫ్ట్స్ ఇవ్వటం, లేదు ఈ వర్క్ నువ్వు చేస్తే నేను బయటికి తీసుకెళ్తాం, లేదా ఒక చాక్లెట్ ఇస్తాం, ఇట్లా పిల్లల్ని ఎంకరేజ్ కానీ చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా దీనికి యాక్టివేట్ అవుతారు. ఇందుకు నేను చెప్పిన 2 ట్రిక్స్ ఒకసారి చూడండి. మీరేం చేస్తారంటే నెక్స్ట్ 14 days మీరేం చేస్తారంటే మీ పిల్లవాడు ఉన్నారు కదా, మేబీ ఏ ఏజ్లో ఉన్నారో చూసి సపోజు ఒక 6 years అట్లా కనుక అయితే తనకి నెంబర్స్ ఐడియా ఉంటుంది. సో ఆ నెంబర్స్ ఏం చేస్తారంటే రివర్స్లో కౌంట్ చేయమని. సపోజ్ ఇప్పుడు 100 అనుకోండి, ఒక 3 నెంబర్స్ తగ్గించుకుంటూ 100, 97, 94, 91, 88 ఇట్లా ఎన్నిసార్లు చేయగలిగితే రోజుకి అన్నిసార్లు చేయమని చెప్పండి. సో అప్పుడు ఏంటంటే తన పూర్తి ఫోకస్ సో ఆ టాస్క్ మీదే ఉంటుంది. అలానే కొన్ని పజిల్స్ గేమ్స్ ఇవ్వండి. సో ఆ పజిల్ సాల్వ్ చేసినప్పుడు ప్రైజెస్ ఇవ్వండి. ఇవ్వాలా వద్దా ఇవ్వండి. సో అప్పుడు ఏంటంటే తనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది సో వస్తుంది. ఇంకొకటి
తనకంటూ ఒక రూమ్ క్రియేట్ చేయండి, లేదా మీ రూమ్ అయినా పర్లేదు. సో ఇందులో కొన్ని కొత్త బొమ్మలు ప్రతిరోజు యాడ్ చేయండి. సో యాడ్ చేసి తనకేం చెప్తారంటే ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పండి. అబ్జర్వ్ చేసి ఒక 14 days సో తనకేం గుర్తున్నాయో పక్కకు వచ్చి ఒక పేపర్ మీద రాయమని చెప్పండి. ఇలా రెగ్యులర్గా ఒక 14 days కనుక ఈ ప్రాసెస్ కనుక చేశారంటే తన అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతుంది, అలానే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, సో అలానే మ్యాథమెటికల్ థింగ్స్ కూడా సో ఇంప్రూవ్ అవుతుంది. ఏంది నీకు పెట్టానా? చాలా ఇంకా చాలా చాలు. ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్ అనేది నేర్పండి. బుడి చెప్పమ్మా. అమ్మ, నాన్న, అన్న. చెప్తావు చెప్పా చెప్పవా? పప్పలు వద్దా నీకు? పప్ప 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 తాత అత్త బాబాయ్ పిన్ని కాదు పిన్ని 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 నాన్న 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 అన్న అన్న. ఎదురు చేస్తుందా? రావట్లేదా? అన్న అమ్మ పప్ప బాబాయ్ బాబాయ్ అమ్మను అత్తేది 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 అక్కడ ఉందా? అత్త అక్కడ ఉందా? అదిగో అత్త. అయ్ ఎక్కడికి వెళ్ళింది అత్త? అన్నయ్య చేస్తున్నారు చూడు. ఇంకా పిల్లలకి కొన్ని స్టోరీస్ అయితే రెగ్యులర్గా చెప్పండి. సో ఎలా అంటే మీకు ఒక తాబేలు నక్క కథ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఒక సరస్సులో అంటే అడవి కూడా అందమైన తాబేలు 2 ఉన్నాయి. సో ఈ తాబేలు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలా చక్కగా సరదాగా పెరుగుతాయి. సో ఒకసారిగా అడవిలో ఒక మంచి సీజన్లో కొన్ని ఫ్లవర్స్ అయితే చూస్తాయి. సో అప్పుడు ఆ ఫ్లవర్స్ని అవి కోసుకోవాలని ఇష్టపడతాయి. సో అనుకోకుండా అవి ఏం జరుగుతుందంటే ఆ సరస్సు నుంచి బయటకు వచ్చి ఆ మొక్కల దగ్గరికి అయితే వెళ్తాయి. సో అప్పుడు ఇదంతా గమనించిన ఒక నక్క ఆ 2 తాబేల్ని గట్టిగా పట్టేసుకుంటుంది. పట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఆ తాబేళ్ళు ఎటు తప్పించుకోలేని పొజిషన్లోకి అయితే సో వెళ్తాయి. తప్పించుకోలేని పొజిషన్లోకి వెళ్ళినప్పుడు సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ 2 తాబేళ్ళని గట్టిగా పట్టుకొని నొక్కి పెట్టుకుంటుంది కదా. సో అందులో ఒక మొదటి తాబేలు ఏమంటుందంటే, నక్క మామ, మా పెంకు భాగం చాలా గట్టిగా ఉంటుంది, నువ్వైతే తినలేవు అని చెప్తుంది. అప్పుడు నిజంగానే ఆ నక్క ఆ గట్టి భాగాన్ని చూసి నిజమే అనుకొని మరి దీనికి సొల్యూషన్ ఏంటని అడగ్గా అవేం చెప్తాయి అంటే, మమ్మల్ని నీళ్ళలో నానబెడితే ఆటోమేటిక్గా మా గట్టి భాగం మెత్తబడుతుంది, సో అప్పుడు మీరు మమ్మల్ని ఈజీగా తినొచ్చు అని చెప్తుంది. కానీ నక్క అంత పిచ్చిది కాదు కదా. ఆ 2 తాబేల్ని నొక్కి పట్టి ఆ సరస్సులోకి తీసుకెళ్తుంది. సో అప్పుడు ఏంటంటే ఈ 2వ తాబేలు ఇంకొక తెలివైన డైలాగ్ వెళ్తుంది. ఎందుకని మీరు ఇంకా మెత్తబడలేదని నక్క అన్నప్పుడు సో అప్పుడు ఈ 2వ తాబేలు ఏం చెప్తుందంటే, నువ్వు ఎక్కడైతే నొక్కి పెట్టావో సో ఆ భాగం తడవకపోవటం వల్ల సో మేము ఇంకా మెత్తబడలేదు,
సో అది కనుక తడిసేలా చేసామంటే మేము మెత్తబెడతాం, నువ్వు ఈజీగా తినేయచ్చు అని సో మళ్ళీ చెప్తాయి. సో అప్పుడు నక్క వెంటనే ఆ నొక్కి పెట్టి ఉన్నవాడిని కొంచెం లూజ్ చేయగానే తీయగానే సో ఈ 2 తాబేళ్ళు సరస్సులోకి వెళ్ళిపోతాయి, సంతోషంగా ఫీల్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే నీతి, ప్రతిసారి ఆపద సమయంలో కండబలమే కాదు సో ఉపాయం కూడా చాలా అవసరం. సో మనం ఏం చేయాలంటే పిల్లల్లో ఫస్ట్ నుంచి సో దీన్ని అయితే క్రియేట్ చేయాలి పిల్లలకి. ఏమని, ఇలాంటి పొడుపు కథల చెప్తూ, అలానే స్టోరీ చెప్తూ సమయస్ఫూర్తిని ఇంకా సో తెలివిని కూడా మనం ఇలాంటి స్టోరీస్ చెప్పేసి ఫస్ట్ నుంచే మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే కనుక ఫాలో చేయండి మన ఛానల్ నేమ్ జై సిద్ధార్థ్ అఫీషియల్. ఇలాంటి స్టోరీస్ మీకు రెగ్యులర్గా మీ పిల్లలకు ఉపయోగపడేలాగా అందించబడుతుంది. కంపల్సరీ మీరు మన వీడియో చూసిన తర్వాత సో మీ పిల్లల్లో చేంజ్ అయితే సో మీరు అబ్జర్వ్ చేస్తారు. సో మీ పిల్లల గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. సరిగా కూర్చో, కాలు కింద పెట్టేసి గట్టిగా పట్టుకో. ఇంకా మీ పిల్లవాడు క్వశ్చన్స్ చేస్తున్నాడంటే తను చాలా యాక్టివ్గా ఉన్నట్టు, పదే పదే ఇసుకిస్తున్నాడు అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. తను ఎంత యాక్టివ్గా ఉంటే సో అన్ని క్వశ్చన్స్ అయితే వేస్తాడు. సో ఇంకా మనం ఏంటంటే ఈ రోజున సమాజం ఎలా ఉందంటే 3 years వచ్చేసినాయి, మీ పిల్లవాడిని ఇంకా ఎక్కడ జాయిన్ చేయలేదా అని అప్పుడే స్టార్ట్ చేసేసాం. నిజానికి 3 years తను స్కూల్కి వెళ్ళే ఏజ్ అయినా, మీరు ఏ ఏజ్లో పడతామమ్మా, మీరు మీరు ఏ ఏజ్లో మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు అంటే 3 సంవత్సరాలు రాగానే బ్యాగ్ తగ్గించేసి పక్కన వాళ్ళు అడుగుతున్నారని, ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని సో మనమే పిల్లలకి లేనిపోని ప్రెజర్ని మనం ఎక్కిస్తున్నాం. సో 3 ఏళ్ల వయసు అంత లెర్నింగ్ ప్రాసెస్, ఇంకా చైల్డ్హుడ్ వాళ్ళకి, అప్పుడే వాళ్ళు బేబీహుడ్ నుంచి చైల్డ్హుడ్లోకి వస్తారు. సో అది లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి మ్యాక్సిమం పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచే నేర్చుకుంటారు. అలానే ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్ మెంబర్స్ నుంచి వాళ్ళైతే చాలా నేర్చుకుంటారు. సో మనం అప్పుడే ఇంకా పిల్లవాడుకి ఏం రాలేదని మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మంచి గైడెన్స్లో కనుక నేర్పిస్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. కాకపోతే మీరు కొంచెం టైం స్పెండ్ చేయాలి. సో పిల్లలు ఏంటంటే చిన్న వయసులో ఎస్కేపింగ్ నేచర్ ఉంటారు, అంటే వర్క్ని తప్పించుకునే ఉద్దేశంతో. సో దాన్ని మనం మోడిఫై చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగేలాగా కొన్ని ఆట వస్తువులు, అలానే బొమ్మలు తోటి పడతావు బుడ్డి, పడతావు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనమే మార్చుకోవాలి, పేరెంట్సే మార్చాలి. సో ఇంకా పిల్లలకి ఫస్ట్ నుంచి హెల్దీ ఫుడ్ అయితే అలవాటు చేయాలి. సో ఎగ్స్ ఎప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు మీరు? చికెన్ అయినా మటన్ అయినా సో 6 months దాటగానే అలవాటు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొన్ని ఆకుకూరలు, పప్పు, వీటిలో కూడా చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. అది ఫిజికల్ కూడా స్ట్రాంగ్ చేసే ప్రోటీన్స్ అందులో ఉంటాయి. అమ్మా ఎక్కుతున్నా, ఇక చెల్లి చూడు ఆడుకుంటుంది, నువ్వు కూడా దూకావా? అన్నా అన్నా ఏ సిద్ధు జాగ్రత్త అన్నా. సో దీన్ని స్పీచ్ థెరపీ అంటారు. పిల్లలకి పదే పదే సిగ్నల్స్ ఇస్తే వాళ్ళు ఈ ఏజ్లో వెంటనే నేర్చుకుంటారు. సో పాపకి 1 year కరెక్ట్గా. కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉన్న వాళ్ళని మెంటల్లీ గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఏజ్ కంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆటిజం అనే ఒక ప్రాబ్లం ఉంది. సో దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే నార్మల్గా
వాళ్ళ ఏజ్ వాళ్ళకంటే కొంచెం తక్కువగా లెర్నింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ తోటి మనం చిన్న చిన్న మోడిఫికేషన్ తోటి వాళ్ళని కూడా మనం మార్చుకోవచ్చు. సో మీరు చేయాల్సింది పిల్లలతోటి కొంత టైము. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళని సో తెలివి కలవల్లాగా మీరు చూడాలి. సో మీరు చూసి మీరే సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ అనేది సో తను ఇంటెలిజెంట్ అనే అలవాటు పడిపోతాడు. పిల్లల్లో చిన్నప్పుడు ఏదన్నా బొమ్మల విషయంలో కానీ ఇంకేదన్నా చాక్లెట్స్ గిఫ్ట్స్ లాంటి విషయంలో వాళ్ళు పోటీ పడటం జరుగుతుంది. సో ఆ పోటీ ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా మిగతా వాటితోటి పోటీ పడితేనే మనం విన్ అవుతామని నేర్పుతుంది. సో దానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం పిల్లల విషయంలో మంచి గైడెన్స్ తీసుకొని వాళ్ళకి రెగ్యులర్గా కొన్ని స్టోరీస్ కొన్ని విషయాలు చెప్తూ కొత్తవి నేర్చుకుంటూ ప్రతిరోజు వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకునేది మనం అయితే అడగాలి. సో అప్పుడు మాత్రం అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చెప్పమ్మా. అమ్మా అమ్మా కూర్చో. కూర్చో కూర్చో. మైక్లో చెప్తావా? పడుకుంటావా? బుడ్డి పడుకుంటావా? అక్కడ పడుకుంటావా? బాగుందా? నేను కూడా పడుకుంటా. ఇంకా పిల్లల్ని స్వేచ్ఛగా సో మట్టిలో తిరగడం వల్ల ఏం కాదు. సో వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందరూ మట్టిలోకి వెళ్ళలేదంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి సెన్సిటివ్గా తయారవుతారు. సో అందుకే కొద్దిగా పిల్లల్ని మట్టిలో కూడా ఆడనివ్వండి, ఏం కాదు. కొంచెం హెల్దీ వాతావరణంలో తిప్పండి. ఓయ్ లే. రీసెంట్లీ ఈ విషయాల్లోనే మన ఛానల్కి చాలా గ్రోత్ వచ్చింది. సో మీ సపోర్ట్ కనుక ఉంటే సో ఇంకా మంచిగా సో మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో కలుద్దాం. సో రెగ్యులర్గా నేను చెప్పిన ట్రిక్స్, నేను చెప్పిన స్టోరీ మీ పిల్లలతో చెప్పండి. సో చాలా చేంజ్ వస్తుంది. ఇట్లా పట్టుకో, కిందకి లాగితే నువ్వు పైకి వస్తావు. ఓకేనా? సో టైం లేదని చెప్పొద్దు, ఉన్న టైంనే కొంచెం టైము పిల్లలకైతే ఇవ్వండి. సో ఎందుకంటే వాళ్ళ గ్రోతే మీ గ్రోత్. అన్న డ్యాన్స్ చేస్తున్నా, డ్యాన్స్ సిద్ధు నువ్వు డ్యాన్స్ చేస్తావా? చెల్లి బాగా వేస్తుందా, నువ్వు బాగా వేస్తారా? ఎవరు బాగా వేస్తారు చెప్పు? చెల్లి నువ్వా అన్న? ఎవరు వేస్తారు డ్యాన్స్ బాగా? నువ్వేనా? సరే ఎక్కువ బా బజ్జుంటావా? బజ్జుంటావా? ఊరి ఊరి మెల్ల మెల్ల. అరే బుడ్డి ఇప్పుడు బామ్మ చెల్లికి సిద్ధు అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని రాపు ఫాస్ట్గా. నువ్వు కూడా తారాలా? అయ్యో అక్కడ ఉన్నాయి చూడు బాటిల్, అదిగో. పిల్లలు లేవగానే వాళ్ళకి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగించండి, చాలా మంచిది. చిన్నగా చిన్నగా. హలో సీతారా, వెళ్దామా? గుడ్డి రావద్దు, తగిలిద్ది, నీకు తగిలిద్దమ్మా.
ఎక్కొద్దు, ఇది వద్దు. ఓయ్ సిద్ధు బాయ్ మా, బాయ్ బాయ్.